హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేసేది చాక్లెట్ కేక్ అండి. దానికి గాను నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలండి, ఫోమ్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. విస్కర్తో కూడా చేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది. బీటర్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, బాగా ఫోమ్ అయితే బాగా వస్తుంది విస్కర్ ఉంటే కనుక. ఈ విస్కర్ నేను తీసుకుని దాదాపు 10 to 11 years అయిందండి. అప్పటి నుంచి ఇది బాగా పనిచేస్తుంది, అసలు ఏ రిపేర్ కూడా రాలేదు. చాలా బాగుంది బీటర్ ఇది. అయితే ఫిలిప్స్ అండి కంపెనీ, విస్కర్ కంపెనీ వచ్చి ఫిలిప్స్ అనమాట. చాలా బాగుంది ఇది. 2 to 3 minutes వరకు అయితే ఎగ్ని అలా బీట్ చేసుకుంటూనే ఉండాలండి, బాగా ఫోమ్ వస్తుంది అనమాట. అప్పుడు స్పీడ్ కూడా 1, 2 అట్లా 2 దాకా పెట్టుకొని స్పీడు 2 నెంబర్ స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకుంటూనే ఉండాలి. నేను ముందరగానే మైదా 1 కప్ మైదా, తర్వాత అందులో 2 స్పూన్లు కోకో పౌడరు, బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇవన్నీ వేసి జల్లించుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. అంటే చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ వేస్తున్నాను. చాక్లెట్ ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత అందులోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. వెనిలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. 2 కలిపి వేసుకుంటున్నాను. తర్వాత ఇవి 2 వేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం బీట్ చేసుకోవాలి, ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందని. తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. సారీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా ఎగ్లో బాగా మిక్స్ అయిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ కొద్దిగా 1 కప్పు. ఇది చాక్లెట్ కేక్ కదా, కొద్దిగా మేము స్వీట్నెస్ ఎక్కువగా తింటామండి. చాక్లెట్ కేక్లో కొద్దిగా స్వీట్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకని 1 పావు కప్పు ఎక్కువ వేసుకుంటాము. మామూలుగా వెనిలా కేక్ అయితే 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ వేసుకుంటాము, కానీ చాక్లెట్ కేక్కి 1 పావు కప్పు ఎక్కువ వేసుకుంటాను నేను. ఒక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలండి, అంతే. కొద్దిగా వేసుకుని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత ఇంకా షుగర్ పౌడరే వేస్తున్నా. షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు మైదా వేసుకోవాలండి. మైదా కూడా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం బీటర్ తోటే మిక్స్ చేస్తున్నానండి నేను. మామూలుగా కూడా స్పాచులాతో మిక్స్ చేసుకోవచ్చు, కానీ బీటర్తో అయితే బాగా కలుస్తుంది అని చెప్పి బీటర్ తోటే మిక్స్ చేస్తూ ఉంటాను. ఇది బీటర్ కూడా 1 స్పీడ్లోనే పెట్టుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. నేనైతే 1 స్పీడే పెడుతున్నాను. మనం మైదా వేసినప్పుడు ఎక్కువ స్పీడ్తో మిక్స్ చేయకూడదు. 1 స్పీడ్లోనే మిక్స్ చేస్తాను మైదా. ఇది
ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటానండి. మన కొంచెం చిక్కగా ఉంది అని అనిపిస్తే కనుక కొద్దిగా పాలు వేసుకుని మళ్ళీ ఒకసారి 1 minute మిక్స్ చేసుకుని బీటర్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా చిక్కగానే అనిపిస్తుందండి, కొద్దిగా పాలు వేసుకుంటాను. మరి కొంచెం పాలు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే అండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు మనం ముందుగా కేక్ టిన్ని ఆయిల్ వేసి మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకుని గ్రీస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుని అంటే ఇంకా కొద్దిగా చిక్కగా అనిపిస్తుందని చెప్పి మరీ ఒక స్పూన్ పాలు వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కేక్ టిన్లో వేసుకుంటున్నాను. నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఇది మామూలుగా ఇంట్లోకి మా పిల్లలు అడిగారని చెప్పి చేశాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకొని 20 to 30 minutes వరకు కేక్ బేక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కేక్ అయితే కుక్ అయిపోయింది బాగా. అసలు అంటుకోలేదు కదండి, అయిపోయినట్టే కేక్. బయటకు తీసి ఒక 10 minutes చల్లారించిన తర్వాత కేక్ని డీమోల్డ్ చేస్తున్నాను. కేక్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? దీన్ని ఇప్పుడు మధ్యలో కట్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసాను. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో? చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి. నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కేక్ పైన ఇలా